ఒక 2 days బ్యాక్ ఏంటంటే టావీ అనే ప్రొసీజర్ చేసాం మేము. యాక్చువల్గా ఇది ఏంటంటే మన హార్ట్లో ఉండే వాల్వ్ కబటం ఉంటుంది, అది బాగా మూసుకుపోయింది. దీనిలో బాగా మూసుకుపోయినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే బైపాస్ లాగా ఓపెన్ చేసి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. కానీ ఈయన ఏజ్ కూడా 74 years 75 years ఉంది. ఈయన ఏజ్ చాలా ఎక్కువ ఉన్నది ఏజ్ ఈయనకి. దాంతోపాటు ఈయనకి ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా చేశారండి. బైపాస్ చేశారు, దాంతో ఒకసారి ఆ బైపాస్ మూసుకుంటే ఒకసారి స్టెంటింగ్ కూడా చేశారు. సో ఈయన్ని మళ్ళా ఓపెన్ చేసి చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్ అండి. దాంతో కూడా ఈయన హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గిందండి. సో ఈ అన్నిటి మధ్యన ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సర్జికల్ రిస్క్ బాగా ఎక్కువ ఉంటుందో, ఎవరిలో అయితే వయసు బాగా ఎక్కువ ఉంటుందో, హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేస్తాం. ఇదేంటి ఓపెన్ చేయకుండా జస్ట్ మన తొడ నుంచి ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి ఈ వాల్వ్ని ఓపెన్ చేసి అక్కడ ఇది ప్లేస్ చేస్తామండి. ఇది యాక్చువల్గా ఓన్లీ 2002 నుంచే ఇది వచ్చిందండి. ఓవరాల్గా చూస్తే ఒక 3.5 lakh ప్రొసీజర్స్ జరిగినాయి వరల్డ్ వైడ్. మన ఇండియాలో అరౌండ్ 10,000, మన స్టేట్ ఈ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ 300 per year, 300 less than 300 per year జరుగుతున్నాయి. అంతే మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అన్ని జరిగాయని హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్గా, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్, అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది. వీ కెన్ డూ ఇట్ ఆర్ ఏ నామినల్ వే. ఇప్పుడు దాంట్లో కూడా చాలా వేరియంట్స్ వచ్చేసాయండి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మనం ఇదిగా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇక్కడ మన ఆంధ్రాలో అది చాలా తక్కువగా చేస్తున్నారు. అండ్ కాకినాడలో అది ఇదే ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్ చేస్తుంది. ప్రొసీజర్ చేసేటప్పుడు హై రిస్క్, మోర్టాలిటీ రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అయినా సరే వీ హ్యావ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ విత్ అవర్ టీమ్. నేను, సాజిద్ కిషన్ గారు, మా కార్డియాక్ అనెస్థెసియా టీమ్, సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ మేమంతా కలిసి ఈ ప్రొసీజర్ని చాలా సక్సెస్ఫుల్గా చేసాం. పేషెంట్ కూడా చాలా బాగున్నారండి. వచ్చినప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువ ఉండే, హార్ట్లో ప్రెషర్ అరౌండ్ 70 దాకా ఉండేది. చేసిన తర్వాత అది నార్మల్గా 12కి వచ్చేసిందండి. 12 to 15 లోపు, అంటే నార్మల్ వాల్వ్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ వాల్వ్కి ప్రొసీజర్ తీసుకొచ్చేసాము. అండ్ దీంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది. మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా ఎవరికన్నా 5 yearsకి చూస్తామండి. 5 yearsకి టావీతో కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏవిఆర్ అంటే అయోటిక్ వాల్వ్ సర్జికల్గా రీప్లేస్ చేస్తే ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది, ఇది కూడా అంతే బెనిఫిషియల్గా ఇంచుమించు ఉంటుందండి. నేను డాక్టర్ సజిద్ కిషన్, కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ సార్ చెప్పారు. సో బేసికలీ ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్స్ ఒకప్పుడు హైదరాబాద్, చెన్నై అలా వెళ్ళి చేయాల్సి వచ్చేది. సో వీ హ్యావ్ షోన్ దట్ అంతవరకు అంత దూరం వెళ్ళవసరం లేదు. అలాంటి అడ్వాన్స్ ప్రొసీజర్స్ మన కాకినాడలోనే చేయొచ్చు, మన అపోలోలోనే చేయొచ్చు అనేది మేము ప్రూవ్ చేసాము. సో దానికి మెయిన్ ఏంటంటే టీమ్ వర్క్, మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్ట్. సో విత్ ఆల్ దిస్ ఇట్ వాస్ పాసిబుల్, అండ్ ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అపోలో ఫర్ గివింగ్ us such a good platform. సో మెయిన్ అదే, థ్యాంక్ యూ. యాజ్ పర్ కార్డియాలజిస్ట్ చెప్పినట్టుగానే మత్తుపరంగా ఓపెన్ సర్జరీ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎలాంటి వాళ్ళకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, పూర్తిగా మూసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ముందు సర్జరీ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరందరూ మిగతా వాళ్ళకి యాజ్ పర్ అంటే సర్జికల్గా చేయలేము అని చెప్పిన వాళ్ళకి యూ కెన్ గో ఫర్ దిస్ ప్రొసీజర్ అనమాట. అది మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారని మా మేనేజ్మెంట్ ద్వారా మేము చెప్తున్నాం. ఓకే, థ్యాంక్స్. ఈ టావీ అగైన్ మనం చెప్తాం. టావీ అంటే మనకి ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఈ టావీ ప్రొసీజర్ అనేది యూజువల్గా మనం ఎందుకు చేస్తామంటే మన డాక్టర్స్ చెప్పినట్లు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో బైపాస్ సర్జరీ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. రెండో విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హాస్పిటల్ స్టే కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఇలాంటి టావీ ప్రొసీజర్ చేయటం వల్ల 2 రోజులు లేక 3 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు. ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, తొందరగా వాళ్ళు యాక్టివ్గా కోలుకుంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటాం మనం. చాలా చిన్న రంధ్రం ద్వారానే వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. సో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్రొసీజర్ ఇది. ఇది చేయడానికి డాక్టర్స్ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి. సో మాకు ఆ టీం, ఇలాంటి టీం మాకు ఉండడం, వీఆర్ రియల్లీ ఫ్రమ్ అపోలో కాకినాడ, వీఆర్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ హ్యావింగ్ సచ్ a good team with us, and it is really useful for all the patients who really needs of this procedure. దీనికోసం ఇంత ముందులాగా మనం హైదరాబాద్ వెళ్ళాలి అని, హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. రెండవది అక్కడ వెళ్ళినాక ఏ హాస్పిటల్, అక్కడ డాక్టర్స్ ఏంటి, అక్కడ మనం ఎలా ఉంటుంది మనకు తెలియదు. సో అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలోనే మనం ఈ ప్రొసీజర్ మనం చేయగలిగే అవకాశం మనకు డాక్టర్స్ ప్రావీణ్యత ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని
ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ పిలవగానే సాధారణంగా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ప్రోత్సాహం ఎప్పుడైనా కోరుకుంటూ అండ్ 10 మందిలో ఇది వెళ్తే చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే ఏముందంటే ఇలాంటి ప్రొసీజర్ ఎక్కడ చేస్తాం, మీకు జరుగుతుంది జరగదనే అపోహల్లో ఉంటారు చాలామంది. ఇంకొంతమంది ఏంటంటే ఇది కొంచెం చేస్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, లేదా కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదా. ఎస్, ఖర్చుతో కూడుకున్నది, బట్ రిస్క్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది అండ్ సక్సెస్ రేట్ విల్ బి ఆల్సో వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ మీ అందరి సమక్షంలో మరొకసారి మా డాక్టర్స్కి మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గుడ్ వర్క్ అండ్ కీప్ డూయింగ్ ఇట్. వీఆర్ ఆల్వేస్ వీఆర్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి రాఘవరం, కందరాడు అండి, పిఠాపురం మండలం కందరాడు అండి. నాకు ఈ ఇబ్బంది వచ్చి ఫస్ట్ని అపోలో హాస్పిటల్లో కొత్తగా వచ్చిన ఈ వెంకటేశ్వర నాయం దయించి వచ్చారండి. ఈ ఒక సర్జరీ ఒకటి వచ్చింది కొత్తదే. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఓకే సార్ అంటే ఈ డాక్టర్ గారు వెంకటేశ్వర గారు వెంటనే వాళ్ళకి మాట్లాడుకుని హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు ఒక గ్రూప్ కింద మాట్లాడి ఇంత డబ్బు అవుతుంది, ఇంత డబ్బు మీకు ఓకేనా అంటే మాకు ఓకే అంటేనేమో ఈసీహెచ్ వారి సంస్థ మా సంస్థ మంచిదని చెప్పాడండి. అయితే అప్పుడు ఓకే చేశారండి. ఓకే చేసాం డాక్టర్ గారి మొత్తం స్టాఫ్ అందరినీ వాళ్ళ యొక్క ఉంటుంది కదండి ఒక స్టాఫ్, ఆ డాక్టర్ గారికి ఈ డాక్టర్ గారికి వైద్య గారు కవర్ చేసి రావాలి గారు మీకు చేసేద్దాం ఆపరేషను అని అన్నారండి. ఓకే అండి. మా నాన్నగారు చేసిన మీద మా అబ్బాయి ఏమో అని చెప్పాడండి. ఇది జరిగింది విషయం అండి. చాలా హ్యాపీగా ఉందండి నాకు ఆయన చేసింది ఏంటంటే ఇంత డబ్బుతోటి ఎటువంటి కోతలు కోసేస్తారేమో అని నేను అనుకున్నానండి. కానీ అదేం కాదండి. మొదటి రోజు మేము జాయిన్ చెప్పడం చేశారు, ఒక రోజు గ్యాప్ ఇచ్చారు. 3వ రోజున మళ్ళీ 11 జాయిన్ అయ్యామండి ఇక్కడ మన అపోలోను. 12 ఏమో 11 యాంజియోగ్రామ్ చేశారండి, 12 గ్యాప్ ఇచ్చారు. 13 నాకు ఈ టారీ అనే ఈ సర్జరీ చేయడానికి ఆయన నిమగ్నం అయిపోయి మొత్తం అందరితో కూడా మాట్లాడుకున్నాడు. అపోలో హాస్పిటల్ చాలా గొప్పదండి. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వచ్చిన పేషెంట్ని ఏమిటి ఆడి అభిప్రాయం ఏంటి, ఆడి విషయం ఏంటి, అనేక రకాల భాషల్లో వస్తాడు. ఒక ఇంగ్లీష్ వాడు వస్తాడు, ఒక హిందీ వాడు వస్తాడు, ఒకడేమో తెలుగు వాడు వస్తాడు, ఒక లేనివాడు వస్తాడు. కానీ అందరితో సమానంగా మాట్లాడతారండి ఈ డాక్టర్ గారు. అందరితో నవ్వుతూ రిసీవ్ చేసుకుని ఏంటి బాబు నీ సమస్య ఏంటి, ఓహ్ ఇదా అలాగా ఈ సమస్యకి ఇలాగ బాగా ఆయన భాషలో ఎన్ని రకాల భాషలు మాట్లాడాడు. కానీ మాకు అది కాదండి. వెళ్ళి అంటే రండి ఏ పేషెంట్ అయినా అలా మాట్లాడారండి ఆయన గారు. ఆయనలో ఉన్న గొప్పతనం 30%, 25-30% వైద్యం అవసరం లేదండి వాళ్ళకి. అవి చెయ్యేస్తే చాలండి అది. అందుకని నేను చెప్పి నెక్స్ట్ వైద్యంలో ఉంటాయండి. ఈ మెడిసిన్ లేకుండా ఎవడ బతలేడు. అందుకని రిస్క్ చేసుకుంటాను ప్రతి లేనోడిని కూడా చాలా బాబు నీకేం కాదు బాబు అంటే ఇది సమస్య అంటే ఓ సదంతా నవ్వుతూనే మాడతాడండి అయినా.